30% రిజర్వేషన్ అని బంగ్లాదేశ్లో తీసుకురావాలని స్టూడెంట్స్ ప్రొడక్షన్ అనేది మొదలు పెడితే ప్రధాని పారిపోవడం, యాంటీ హిందూజం అనే హిందువులపై హింస ఎందుకు జరుగుతుందో తెలుసా? తారక్ రెహమాన్ అంటే ఎవరైతే ప్రధాని ఇప్పుడు పారిపోయి మన దగ్గర తలదాచుకుంటుందో వాళ్ళకి అపోజిషన్ పార్టీ అయిన BNP, ఈ పార్టీ అధ్యక్షుడు రెహమాన్. తారక్ రెహమాన్ వాళ్ళ ఫాదర్ పాకిస్తాన్లో మిలిటరీలో హై ఆఫీసర్గా పనిచేసి బంగ్లాదేశ్లో BNP అనే ఒక పార్టీని స్టార్ట్ చేసి యాంటీ హిందూ అని మొదలుపెట్టారు. 2001 వరకు కూడా BNP పార్టీ వాళ్ళే గెలుస్తూ వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్గా హసీనా గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే ఈమె ఇండియాకి ఫేవర్ చేస్తూ డెవలప్మెంట్ని చేస్తూ వచ్చింది. ఇది తారక్ రెహమాన్ వాళ్ళ పార్టీకి నచ్చలేదు కాబట్టి ఆల్రెడీ ప్రధాని హసీనాపై మర్డర్ అటెంప్ట్ చేశారు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో 30% రిజర్వేషన్ తీసుకురావడం కోసమని 30% రిజర్వేషన్తో స్టార్ట్ అయ్యి ప్రధాని పారిపోయేలా చేశారు. దేశాన్ని అల్లకల్లోలంగా మార్చేశారు. ఇలా హిందువులు అండ్ ముస్లింల మధ్య గొడవలు అనేది మొదలయ్యేలా అయ్యాయి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.